పున్నమి, అమ్మేది? అమ్మ వస్తుంది. తప్పట్లేదు. మర్యాదగా దత్తత ఆపమంటే ఆపలేదు. దత్తత ఇప్పుడు ఆగుతుంది. అమ్మా, కార్యక్రమం ప్రారంభిద్దాం, కూర్చోండి. అమ్మ వచ్చిన తర్వాత చేద్దాం. వచ్చేస్తుంది. ఒక్క 5 నిమిషాలు సమయం ఇవ్వండి. అమ్మగారు, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే. అమ్మగారు, మా అమ్మ గదిలో లేదు. వెండి పళ్ళెం కూడా లేదు. పునమి, నువ్వేం కంగారు పడకు. నేను వెళ్ళి బతికొస్తానమ్మని. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అమ్మ పున్నమి, ఏమై ఉంటుందమ్మా? పున్నమి, పృథ్వీ తీసుకొస్తాడు, నువ్వేం కంగారు పడకమ్మా. పృథ్వీ కాదు కదా, పృథ్వీ వాళ్ళ బాబు వచ్చినా నారాయణమ్మని తీసుకురాలేడు. పున్నమిని దత్తతకివ్వడం నారాయణమ్మకి ఇష్టం లేదేమో నానమ్మ. అవునా అమ్మా, నారాయణమ్మకి ఇష్టం లేదా? అలా అయ్యుంటే నారాయణమ్మ మనతో చెప్పుండేది కదా శివదేవా. అలాంటిది ఏమై ఉండదు. నారాయణమ్మ వస్తుంది కదా, కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అడిగి చూద్దాం. తనకిష్టమని చెప్పావు కదా. రాజమాత, నారాయణమ్మ ఎక్కడ కనిపించట్లేదు. అమ్మ కనిపించకపోవడం ఏంటి వకీల్ సాబ్? ఇందాక నా దగ్గరే ఉంది, నన్ను రెడీ కూడా చేసింది. ఇంతలో కనిపించకపోవడం ఏంటి? నాకేదో భయంగా ఉంది. అమ్మా, నువ్వేం భయపడకు, అమ్మ కనిపిస్తుంది. అనుమానమే లేదత్తయ్య, ఈ దత్తత నారాయణమ్మకి ఇష్టం లేదు. మీరే ఆలోచించండి. ఏ తల్లైనా తాను ప్రాణాలతో ఉండి కూడా ఇంకొకరికి దత్తతిస్తుందా? నాకు తెలిసినంత వరకు ఏ కన్న తల్లి కూడా ఇలాంటి పనులు చేయడానికి ముందుకు రాదు. ఒకవేళ వచ్చిందంటే తనని ఎవ్వరూ తల్లి అని అనరు.
నాకు ఇష్టం లేకనే వెళ్ళిపోయిందా? అసలు ఎక్కడికి వెళ్ళింది? రాజమాత గుడి బయటికి వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు. పృథ్వీ మొత్తం వెతుకు. నేను చూసొస్తాను. వెళ్ళు. పెద్దమ్మా, నేను కూడా వెతికొస్తాను. వెళ్ళండి డాడీ. అమ్మా, ఇంకా జరగాల్సిన తంతు చాలా ఉంది. ముహూర్త సమయం దాటిపోతుంది. పంతులు గారు, ఇక్కడ ఏం జరగాలన్నా మా అమ్మ రావాలి. మా అమ్మ లేకుండా, మా అమ్మకి ఇష్టం లేకుండా నేనేం చేయను. పంతులు గారు, ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వండి. ఈలోపు మా వాళ్ళు నారాయణమ్మని తీసుకొస్తారు. ఒకవేళ అలా తీసుకురాకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామనేది. ఆలోచించడానికి ఏముంటుంది నానమ్మ? దత్తత కార్యక్రమం ఆపేయడమే. మా అమ్మ ఎక్కడుంది స్వామి? మా అమ్మకేమైందో అని భయంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇక్కడికి రాగానే పున్నమి ఫోటో కాలిపోయింది. ఇప్పుడు నారాయణమ్మ కనిపించటం లేదు. వైదిక అన్నట్టు ఈ దత్తత కార్యక్రమం నారాయణమ్మకి ఇష్టం లేదా? ఆ దేవుడికే ఇష్టం లేదా? గ్రాని, చుట్టుపక్కల మొత్తం చెక్ చేశాను. నారాయణమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. పెద్దమ్మా, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అయ్యో, నాకు తెలిసి అదే అయి ఉంటుంది. నారాయణమ్మకి దత్తత తీసుకోవడం ఇష్టం లేనట్టుంది. ఎందుకు ఇలా జరిగిందమ్మా? పున్నమిని ఈరోజు దత్తత తీసుకుంటే ఈ రోజు నుంచి నన్ను నాన్న అని పిలుస్తుందని ఎంత ఆశపడ్డానో. నా ఆశలు ఎప్పుడూ నెరవేరవు. అయ్యా నాగయ్య, పున్నమి ఎంత మంచి అమ్మాయో నాకంటే బాగా నీకే తెలుసు. పున్నమి జీవితంలో మంచి జరగబోతుంటే ఎందుకు స్వామి ఇలా అడ్డుపడుతున్నావు? పున్నమి బాగుపడటం నీకిష్టం లేదా స్వామి? పున్నమికి మంచి బతికివ్వలేకపోయినా పర్వాలేదు, కనీసం పున్నమి అమ్మ జాడైనా తెలిసేలా చేయి స్వామి. ఇక్కడే ఆగి డోర్ కొడుతుందంటే ఇందులోనే నారాయణమ్మ ఉండుంటుంది. నారాయణమ్మ గారు, నారాయణమ్మ, నారాయణమ్మ.
నారాయణమ్మా, నేను ఇక్కడున్నానేంటి? అసలు ముందు మీరు పైకి లేవండి. దత్త తీసుకోవడం అయిపోయిందా? మీరు లేకుండా ఎలా అవుతుందండి? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ముహూర్తం కూడా దాటిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం ముందు జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ మీరు రండి. పద బాబు. గ్రాని, ఏందోనని నాకు ఊపిరి ఆడలేదు. ఎక్కడికి వెళ్ళావు? నాకేమవుతుందమ్మా? నాకేం కాదు. నువ్వు వెళ్ళి పూజలో కూర్చో. నారాయణమ్మ, పున్నమిని దత్తత ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు. నాకిష్టం లేకపోవడం ఏంటమ్మా? ఈ రోజు కోసం నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడడం ఏంటి? చెప్పు. అదేనమ్మా, పుణ్యమిని మంచి కుటుంబంలోకి కోడలుగా పంపించాలని ఎదురు చూస్తున్నాను, అంతే. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నారాయణమ్మ? పూజ దగ్గరే ఉండాలి కదా. అది అవునమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావు? వకీల్ సాబ్, అమ్మ ఎక్కడ కనిపించింది? అక్కడున్న ఒక రూమ్లో స్పృహ లేకుండా పడుంది. ఆ రూమ్లో మీ అమ్మన్నట్టు పాము చూపించింది. పామా? ఏమైంది నారాయణమ్మ? ఏమోండి అమ్మగారు, రూమ్లో మర్చిపోయిన వెండి పళ్ళెం తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను. వెనక నుంచి ఎవరో కొట్టినట్టు దెబ్బ తగిలింది. అంతే గుర్తుంది. మిమ్మల్ని ఎవరు కొట్టారు? అమ్మా, దుర్ముహూర్తం వచ్చే సమయం దగ్గర పడింది. మీ అందరికీ అభ్యంతరం లేదంటే పూజ పూర్తి చేద్దాం. అమ్మగారు, ముందు పూజ జరిపించండి. పున్నమి, ముందు నువ్వు పూజలో కూర్చోమ్మా. నాకేం కాలేదు. నా ప్రాణం పోయినా ఈ దత్తత కార్యక్రమం ఆగకు. అమ్మా, అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా. పదండి, పూజలో కూర్చుందాం. పదండమ్మా. పదండి. పద. అయ్యా, ఈ ఉత్తర్యం వేసుకోండి. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ
स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शंसदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद అయ్యా, అమ్మాయి చేయి పట్టుకొని బియ్యంలో పేరు రాయించండి. అయ్యగారు, పున్నమి మీ ఇంటికొచ్చాక మిమ్మల్ని ఎలాగూ నాన్న అని పిలుస్తుంది కాబట్టి పున్నమికి మీ బిడ్డ పేరు జాబిల్లి అని పెట్టండి. వద్దు నారాయణమ్మ, నీ బిడ్డని మా బిడ్డని చేస్తున్నావు. కనీసం పున్నమి అనే పేరును వింటుంటే నీ బిడ్డ అనే విషయమైనా గుర్తుంటుంది. అవును నారాయణమ్మ, పున్నమిని పున్నమిగానే ఉండనివ్వండి. పున్నమి పేరే నన్ను కాపాడింది, కంటికి రెప్పలా చూసుకుంది. ఇప్పుడు నా ఇంటి వారసురాలవుతుంది. మీ ఇష్టం అయ్యగారు. అమ్మ పున్నమి, ఇందులో నీ పేరు రాద్దామే.